కేజీఎఫ్ సిరీస్ తో నేషనల్ లెవెల్లో స్టార్ ఇమేజ్ అందుకున్నారు శాండల్వుడ్ స్టార్ హీరో యష్. ముఖ్యంగా కేజీఎఫ్ 2 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ సరసన చేరడంతో యష్ మార్కెట్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. కానీ ఈ క్రేజ్ ని హ్యాండిల్ చేయడంలో రాకీ భాయ్ తడబడ్డాడన్న టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా ఇమేజ్ సాధించిన తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు కమిట్ అయ్యారు. రిలీజ్ లో ఆలస్యమైనా ఎప్పుడూ ఏదో ఒక సినిమా అప్డేట్ తో వార్తల్లో ఉండేలా చూసుకున్నారు. దీంతో నేషనల్ సూపర్ స్టార్ గా ప్రభాస్ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అన్ని పాన్ ఇండియా సినిమాలే అయినా ఒకేసారి 2-3 ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండేలా చూసుకుంటున్నారు ప్రభాస్. గతేడాది నుంచి రిలీజ్ల మధ్య గ్యాప్ కూడా మాక్సిమం తగ్గించేశారు. ఈ రేంజ్ స్పీడ్ చూపించడంలో తడబడుతున్నాడు రాకీ భాయ్. 2022 ఏప్రిల్లో కేజీఎఫ్ 2 రిలీజ్ అయింది. ఆ తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు కొత్త సినిమాకి కమిట్ అవ్వలేదు యష్. ఇప్పుడు 2 ఏళ్లుగా టాక్సిక్ షూటింగ్ జరుగుతున్నా ఆ సినిమాని 2026 మార్చ్లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత యష్ కొత్త సినిమా రానుంది. ఒక స్టార్ కెరియర్లో ఈ టైంలో అంత గ్యాప్ కరెక్ట్ కాదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ విషయంలో యష్ స్ట్రాటజీ ఏంటో చూడాలి.